అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సుమారు 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఆ గ్రామంలో ఎక్కడ చూసినా కూరగాయ తోటలే దర్శనమిస్తాయి. ఖరీఫ్లో వరి పండించినా రబీలో మాత్రం కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తారు. కొంతమంది పొలం వద్దే వ్యాపారులకు అమ్ముతుండగా మరికొంతమంది రైతులు ఊరూరు తిరుగుతూ కూరగాయలు అమ్మి అధిక లాభాలు పొందుతున్నారు. మరి ఆ గ్రామం ఎక్కడో మనము తెలుసుకుందామా? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఊరే కాన్కూరు గ్రామం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఉన్న ఈ గ్రామంలో మొత్తం 300 కుటుంబాలు ఉన్నాయి. అందరికీ వ్యవసాయ భూములు ఉన్నాయి. ఖరీఫ్లో చాలా వరకు కూరగాయ పంటలతో పాటు కొద్ది విస్తీర్ణంలో వరిని సాగు చేస్తూ ఉంటారు. ఇక రబీకి వచ్చేసరికి పూర్తిగా కూరగాయలు, ఆకుకూరలే పండిస్తారు. ఆ గ్రామంలో ప్రతి రైతు 10 గుంటల నుండి 2-3 ఎకరాల వరకు కూరగాయలు పండిస్తారు. ఒకే పంట కాకుండా పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఎక్కువగా తోటకూర, పాలకూర, చుక్కకూరలను పండిస్తున్నారు. వాటితో పాటు ఉల్లి, కొత్తిమీర, క్యాబేజీ, మిర్చి, టమాటా, కంది, బెండకాయ, సొరకాయ, బీరకాయ, వంకాయ, చిక్కుడుకాయ, మొక్కజొన్న, గోరుచిక్కుడు వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. వచ్చిన దిగుబడులను పొలం వద్దే వ్యాపారులకు అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. మేము ఒక ఎకరం వచ్చేసి టమాటా 10 గుంటలు, కాకర ఒక 10 గుంటలు, సోరకాయ ఒక 10 గుంటలు, ఉల్లి 10 గుంటలు, బీరకాయ పెట్టినాం ఒక 5-6 గుంటలల్లో. ఇట్లా సాగు చేస్తాం కూరగాయలు. ఖర్చు కూరగాయలకు వచ్చేసి మాకు ఒక 10 నుంచి 12 వేల దాకా విత్తనాల ఖరీదు అట్లా ఉంటుంది ఆ ఎకరం లోపల. మా దగ్గరికి వచ్చి దళారులు రెడీ చేసుకుని తీసుకుని వెళ్తారు. ఇక నీటి అంటే మాకు డ్రిప్ సిస్టమ్ ఏం లేదు, పైప్ లైన్ ద్వారానే వాటరు కాలువలతోటి చెట్లకు అందిస్తాం. కూరగాయల సాగు మాకు మంచిగానే ఉంది. మాకు టమాటా వచ్చేసి వారంలో 2 సార్లు తెంపుతాం. తెంపినప్పుడల్లా ఒక 40 బాక్సులు వెళ్తాయి. కాకరకాయ కూడా వారానికి 2 సార్లు తెంపుతాం. తెంపినప్పుడల్లా ఒక క్వింటలు, సొరకాయ 1 క్వింటల్ అట్లా. ఇప్పటి వరకు మాకు ఒక 30-40 వేలు దాకా వచ్చిందంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. కూరగాయలు ఓకే. ఇక వరి కూడా చేస్తాం, కానీ వరిలా మనకు లాస్ట్కు అమ్ముడు పోయిన తర్వాత మనకు డబ్బులు కనబడతాయి. మనకు రోజువారీ మనకు వారంలో 2 సార్లు డబ్బులు వస్తాయి. మన ఖర్చులకు వాటికి వీటికి పని చేస్తాయి ఇవి. ఇక వరి కూడా సాగు చేస్తాం, కానీ కొంచెం తక్కువ. కాన్కూరు విలేజ్లో ఎక్కువ శాతం వరి ప్లస్ కూరగాయలు సాగు చేస్తారు. వేసవి కాలంలో అత్యధికంగా కూరగాయలే సాగు చేస్తారు. మేము టమాటా పెట్టడం జరిగింది. ఈ టమాటాకు ఇప్పుడు ప్రస్తుతానికి అనుకూలమైన ధర లేదు, ఖర్చు ఎక్కువ అవుతుంది. ధర లేకసరికి కొద్దిగా నష్టంగానే అనిపిస్తుంది. ఇప్పటి వరకు మినిమం 25 నుంచి ఒక 30 గుంటల వరకు అవుతుంది. మేము టమాటా పెట్టింది మాకు 10,000 నుంచి 15,000 వరకు వచ్చింది ఈ ఖర్చు ఇప్పటి వరకు. ఇంకా స్ప్రేలు అవి ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు, ఎందుకంటే కాయకు వాతావరణం అనుకూలించక పురుగు కానీ ఇప్పుడు ఇది తాల్పు రోగం అని అంటారు, అదే ఆకు మాడిపోవడం, ముడి తచ్చడం లాంటివి కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దానివల్ల స్ప్రేల ఖర్చు కూడా పెరగచ్చు. మాకు కరెక్ట్ గిట్టుబాటు ధర ఉంటే ఈ టమాటా అనేది మాకు లాభశాతంగా ఉండు, కానీ గిట్టుబాటు ధర లేకనే ఇప్పటి వరకు అయితే ఏం లాభ సూచిక కనబడుతుంది. ఈ ప్రభుత్వం ద్వారా మేలు ఏమైనా జరుగుతూ ఉంటే మాకు కూడా బాగుంటుంది. ప్రభుత్వం కొనుగోలు చేసినా కూడా బాగుంటుందని అనుకుంటాను. ఇక్కడి రైతులంతా ఎకరం 2-3 ఎకరాల సన్నా చిన్నకారు రైతులే. ఇంటిల్లిపాది వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలే. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి, రోజు ఆదాయం, దగ్గరలో మార్కెటింగ్ సదుపాయం ఉండటంతో ఒకరి తరువాత ఒకరు ఇలా కూరగాయలను సాగు చేస్తూ కళకళలాడుతున్నాయి. ప్రతి ఒక్కరు మా ఊర్లో మొత్తం కూరగాయలు పండిస్తారు. ఎక్కువ శాతం అయితే మా ఊరు మొత్తం వ్యవసాయంలో కూరగాయలు పండించడే ఫస్ట్ మా కాడిగా. ఇప్పటికైతే రేటు మామూలుగా ఉన్నది. ఇప్పుడిప్పుడే పెరుగుతుంది కాబట్టి కొద్దిగా ఆదాయం ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాం. టమాటాకైతే పెట్టుబడి అయితే పెద్దగా ఏమనిపించలే, కానీ టమాటా పండితే పంట పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ ఉంటుంది. టమాటాకి వచ్చేసి ఒక 20 గుంటలకు ఒక 5,000 ఖర్చు అయినాయి. 5,000 ఖర్చు అయినాయి, కానీ మాకు ఇక్కడ ఒక ఎంత లేకున్నా ఒక 200-300 బాక్సులు వెళ్తాయి. 200-300 బాక్సులు వెళ్తే బాక్సులకు తక్కువ ఎంత 100 రూపాయలకు అమ్ముకున్నా కూడా మాకు ఒక 30-40 వేల రూపాయలు వస్తాయి. అది ఒకటే కాకుండా మిర్చి పెట్టుకున్నాం. మిర్చి చిన్నగా ఒక మామందం ఒక 2-3 గుంటలు పెట్టుకున్నాం. మేము సొంతగా మేము వెళ్ళి ఇళ్ళకు పోయి విక్రయించుకోవడం జరుగుతుంది. దానికి ఏమంత పెట్టుబడులు పెట్టలే, మామూలు తక్కువనే. మేము అమ్ముకుంటే కొద్దిగా కష్టపడి అమ్ముకుంటాం కాబట్టి రూపాయలు ఎక్కువ అనిపిస్తాయి. ఇక దీంట్లో కష్టం ఎంత ఉంటుందో మనకు ఆదాయం కూడా అంతే ఉంటుంది. వరికి దీనికి తేడిందంటే వరికి ఒకసారి పెట్టిందంటే మామూలు మందులు వేసుకుంటూ పోతుంటే నీళ్ళు కట్టుకుంటూ పోతే అవి ఆటోమేటిక్గా అయిపోతాయి. వరి కూరగాయలు అట్లా కాదన్న. కూరగాయలు ఏంటంటే ప్రతిరోజు డైలీ రోజు చూసుకుని ఉండేది. దాన్ని నీళ్ళు కావాలన్నా, ఏమన్నా చెట్టుకు చీడపీడ వచ్చిందా, లేకుంటే ఇంకేమన్నా మన పైపాటు మందులు కావాలన్నా, కింద అడుగు మందులు కావాలన్నా, మెయిన్ గడ్డి లేకుంటే మాత్రం
మా వాళ్ళు ఎప్పుడు సాగు చేసుకుంటూనే ఉంటారు ఉన్నోళ్ళ ఇంటికాడ లేడీస్. వారికి ఒకసారి మేము ఎకరానికి వచ్చేసి 40-45 వేల పెట్టుబడి అవుతుంది. అత్తే ఒక 60,000 రూపాయలు వస్తాయి అంతే. ఈ కూరగాయలు అట్లా కాదు, మనం ఎగ్జాంపుల్ ఒక 5,000 పెడితే 15,000 రూపాయలు మనం చూడవచ్చు. సంప్రదాయ పంటలను సాగు చేస్తే పంటకాలం పూర్తయితే తప్ప డబ్బులు రావు. అది కూడా 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. అయితే ప్రకృతి సహకరించి మార్కెట్లో మంచి ధర పలికితేనే లాభాలను పొందవచ్చు. అదే తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో చేతికొచ్చే కూరగాయల పంటలను సాగు చేస్తే రైతుకు ప్రతిరోజు ఆదాయం లభిస్తూ ఉంటుంది. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో అందరూ వీటి సాగుకే మొగ్గు చూపుతున్నారు.